నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాల్సింది ఉండేది సార్? 42% ఇప్పుడు నేను చెప్పింది ఎంపీలను తీసుకుపోయి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయించాలి. తమిళనాడు చేయించుకున్నది. తమిళనాడు 68%, 69% చేయించుకోగలిగింది. మరి మనం ఎందుకు ఆ పద్ధతిలో పోకూడదు? అదే కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు అనేది మనకు శిరోధార్యం కాదు, అబ్జెక్షన్ ఉండదు. షెడ్యూల్ 9లో చేర్చాలి. కానీ ఆ రోజు వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సెంట్రల్ నొప్పించి చేయించుకోగలిగినారు. ఇప్పుడు అట్లాంటి అవకాశం కనిపిస్తలేదు. ఇప్పుడు ఆయన గురువు చంద్రబాబు నాయుడు సంకీర్ణ ప్రభుత్వం లేడా? మాట్లాడుకోవచ్చు కదా. ఆయన నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే. తెలుగుదేశం కూడా బీసీలకు అనుకూలమైన పార్టీ అని చెప్తారు కదా. ఎన్టీ రామారావు బీసీలను రాజకీయ క్షేత్రంలో తీసుకొచ్చాడు అది అని చెప్తారు కదా. మరి చంద్రబాబు నాయుడు ఈయన రిక్వెస్ట్ కాదంటాడా? ఆయన కలిసి ఎంపీలందరినీ తీసుకొని పోతే కాదా? అక్కడ చేయాలనుకుంటే మార్గాలు ఉంటాయి. ఇప్పుడు నితీష్ కుమార్ లేడా సంకీర్ణ ప్రభుత్వంలో? ఆయన బీహార్లో కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్ పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఈ ముగ్గురిని ఎంటబెట్టుకొని పోవచ్చు కదా. వాళ్ళిద్దరు ఆడ ఖచ్చితంగా చేయాలి, తెలంగాణని ఇంక్లూడ్ చేయాలి, బీహార్ని ఇంక్లూడ్ చేయాలన్నప్పుడు మోడీ వద్దంటాడా? ఇక్కడ ప్రభుత్వం వాళ్ళదే కదా. కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది రేవంత్ రెడ్డికి. బట్ ఎన్నడూ తెలంగాణ మీద ప్రేమ లేదమ్మా ఆయనకు. తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. ఉద్యమంలో ఎన్నడూ రాలేదు. సీఎం సీటు మీద కన్ను తప్ప తెలంగాణ మీద కన్ను లేదు ఆయనది. కాబట్టి ఆయన నుంచి మనం ఏది ఆశించినా కూడా అది పొరపాటు అవుతుందని రాత్రి అర్థమైంది నాకు.